పెట్రోల్ డీజిల్ ధరలతో కుదేలవుతున్న వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్ డీజిల్ పై లీటర్కు 10 రూపాయల చొప్పున తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నూతన సంవత్సరం కానుకగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ ఈ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇంధన ధరల తగ్గింపునకు సంబంధించి ప్రతిపాదనను సిద్ధం చేసి ఇప్పటికే ప్రధాని మోదీకి సమర్పించిందని, ప్రధాని మోదీ ఆ ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదం తెలిపారని మీడియాతో కథనాలు వెలువడ్డాయి. కాగా శనివారం లేదా ఆదివారం పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపుపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మార్చిలో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. దీంతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ సర్కార్ ఇంధన ధరలు తగ్గించే అవకాశం ఉందని కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్పై 8 నుంచి 10 రూపాయల వరకు తగ్గించే విధంగా పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలకు సిద్ధమైంది. ప్రస్తుతం అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లో ధరల ప్రకారం కేంద్ర ప్రభుత్వ రంగంలోని చమురు సంస్థల లాభాల బాటలోనే ఉన్నాయి. లీటర్పై 10 వరకు లాభం వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ లాభాలను ప్రజలకు పంచాలని మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా చమురు సంస్థల ప్రతినిధులతో ఇప్పటికే చర్చలు జరిపింది.